నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. రైతులను లాభసాటిగా చేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని పండించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. పాడి రైతులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగూడ పల్లిలో మినీ గోకులం షెడ్ శిలాఫలకాన్ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీడీ ఎంపీడీఓ వాసుదేవరావు, తహసీల్దార్ సంతోష్ సాయి, ఎంపీఓ ఆశారాణి, వివిధ శాఖల అధికారులు, స్థానిక రైతులు, నాయకులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వ రాకతో అన్ని రకాల సౌకర్యాలు చేకూరుస్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో రాష్ట్రంలోని పాడి రైతులకు కావాల్సిన సదుపాయాల కల్పనలో శ్రద్ధ తీసుకుంటుందని, అందులో భాగంగా పాకాల మండలం పరిధిలోని పదిపుట్లబైలు పంచాయతీ పదిపుట్లబైలు గ్రామంలో మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవం చేపట్టామని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాడి రైతులకు మినీ గోకులాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరామని చెప్పారు. సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశుసంవర్ధక శాఖ మంత్రి పాకాల మండలంలోని 267 మినీ గోకులాలను సుమారు 7,72 రూపాయలకు మంజూరు చేసినట్లు తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలలో గత పాలకులు స్వార్థ ప్రయోజనాలు, నిర్లక్ష్య వైఖరితో రైతులను, రైతాంగాన్ని గాలికి వదిలేశారన్నారు. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వర్షాకాలంలో పాడి రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకుని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలానికి వీబీజీ రామ్జీ పథకం ద్వారా 267 గోకులాలకు సుమారు 7,72 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. మండలంలోని ప్రతి ఒక్క రైతు పాడి పరిశ్రమకు మెరుగుపరుస్తూ ప్రభుత్వం నుండి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రైతులను లాభసాటిగా చేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని పండించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాడి పరిశ్రమను ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రమణ గోవింద కుండలవాడ వెంకటరమణ గోవింద, ఓ మహాలక్ష్మీదేవి పాదసేవ గోవింద. చప్పట్లు కొట్టండి అందరూ. లక్ష్మీర్వజేంద్రియకం స్మరామి. అయం ముహూర్తస్స ముహూర్త. చప్పట్లో. అయం ముహూర్తస్స ముహూర్తోస్తు. సుబ్రహ్మణ్యం. ఓకే సార్. పేరు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈరోజు మోడీ గారి విధానాలు అనుసరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల షెడ్లు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పాకాల మండలంలో 267 షెడ్లు శాంక్షన్ చేశాం. 267 షెడ్లు 200 షెడ్లు ఈరోజు ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఈ పంచాయతీలు పదిపుట్లబైలు పంచాయతీ ఈ ఊర్లో 14 శాంక్షన్ అయితే 12 కంప్లీట్ అయింది. దానికి చాలా గర్వకారణం. ఇప్పుడున్న రైతు సోదరులందరూ కూడా చాలా హ్యాపీ. ఇంకా మాకు ఒక 5-10 కావాలన్న ఊర్లో అన్నారు. ఎవరైతే అర్హులు అయినారో వాళ్ళందరూ కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ 267 షెడ్లకు గాను సుమారు 7,72,00,000 రూపాయలు ఈరోజు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. ఈ మండల వాసులకి అందరికీ మరొక విజ్ఞప్తి, మీరు ఈ 267 కాదు ఇంకా ఇన్ని కట్టుకోవాలన్న బెనిఫిషియర్స్ అందరికి శాంక్షన్ చేసి ఇస్తాం. రైతు సోదరులందరూ కూడా తొందరగా కంప్లీట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరినీ పేరు పైన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పాకాల మండల ప్రజలకు అందరికీ ఒక విజ్ఞప్తి, మన పాకాల మండలం ప్యాడీ పైన కానీ మన పాడి సంబంధించిన పరిశ్రమ పైన కానీ ఎక్కువ ఆధారపడి ఉండేది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ అన్నదమ్ముల్లాగా మెచ్చుకుంటూ
ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఇంకా ఆర్థికంగా నిలబడాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.